హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈవినింగ్ టైం మా మమ్మీని ఏమైనా చేయమంటే రాగి బూరెలు చేస్తానని చెప్పనింది. రాగి పిండి, ఒక బౌల్లో రాగి పిండి తీసుకోవాలి, 2 కప్స్. తీసుకున్న తర్వాత బెల్లం అనేది కొంచెం, బెల్లం కూడా అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం అనేది ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం లైట్గా తినాలనుకున్న వాళ్ళు లైట్గా వేసుకోవచ్చు అనమాట బెల్లం అనేది. అలా చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలన్నమాట, కొంచెం టేస్ట్ కోసం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. యాలకుల పొడి, కొంచెం వాటర్ కూడా తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయ్యేలాగా మనం బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం అనేది పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఫైనల్గా అయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని మన రౌండ్గా తైదిబూరి అనేది రౌండ్గా చేసుకొని ఒక ప్లాస్టిక్ దాని మీద నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని గెంటితో అట్లా బూరి మీదకి గెంటితో ఆయిల్ని అలా అలా అంటే పొంగిద్ది అనమాట. మనం ఆయిల్ని అలా అలా గెంటితో అంటూ ఉంటే పొంగిద్ది అనమాట. చూడండి, చాలా బాగా పొంగినాయి అనమాట. 1 by 1 ఒక్కోటి నూనెలో వేసుకొని గెంటితో ఆయిల్ని ఇట్లా అంటూ ఉంటే బాగా పొంగుతుందనమాట. నేనైతే మా మమ్మీ వేస్తుంటే అసలు పొంగవులే, ఏదో మనం ప్లెయిన్గా వచ్చేస్తాయేమో అనుకున్నాను. రౌండ్గా చక్కగా చేసి ఒక్కోటి 1 by 1 ఆయిల్లో వేస్తుంది. ఆయిల్లో వేయగానే చూశాను అనమాట నేను వెళ్ళి. అవి వేస్తున్నప్పుడే పొంగుతున్నాయి, నాకైతే తినాలనిపించేసింది. నేనైతే 2-3 తినేసాను కూడా తీసుకొని. మా మమ్మీ చేస్తూనే ఉంది, నేను 2-3 తినేసాను. చూడండి ఎలా పొంగుతుందనమాట. అట్లా బూరె అనేది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫైనల్గా అయితే బూరెలు మనం ఫ్రై చేసుకున్నాం అనమాట. టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి అనమాట. అసలు నోట్లో కొరకంగానే మెత్తగా టేస్ట్గా చాలా బాగున్నాయి అనమాట.